ఐవీఎఫ్ సక్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాము. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యాదీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు ఐవీఎఫ్లో చాలా పారామీటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ మనం బయలాజికల్ పారామీటర్స్, తర్వాత మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, మూడోది ల్యాబ్ పారామీటర్స్. ఈ మూడిటి మీద ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో కమింగ్ టు బయలాజికల్ పారామీటర్స్, ఫస్ట్ థింగ్ ఈజ్ ఏజ్. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్డ్ ఏజ్ పేషెంట్స్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. నార్మల్గా 35 బిలో వాళ్ళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ విల్ బీ అరౌండ్ 60 to 70%. 35 అబవ్ వాళ్ళల్లో ఇట్ కమ్స్ డౌన్ డ్రాస్టికలీ. బై 40 ఇయర్స్ ఓల్డ్, 40 ఇయర్స్కి వచ్చేసరికి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇంకా తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 30% దాకా ఉంటుంది అరౌండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో. సో ఏజ్ ఈజ్ అ ప్రైమరీ ఇంపార్టెంట్ బయలాజికల్ పారామీటర్ విచ్ డిసైడ్స్ ఐవీఎఫ్ సక్సెస్. సెకండ్ థింగ్, మనం ఐవీఎఫ్ సక్సెస్లో మెయిన్గా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ, ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎగ్ క్వాలిటీ again depends upon age, any other associated problems like endometriosis, PCOS, and ఇంకేదైనా జనరలైజ్డ్ డిజార్డర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఎగ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ ఉంటాయో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తగ్గుతుంది. అండ్ కమింగ్ టు స్పర్మ్ క్వాలిటీ కూడా ప్రైమరీగా ఏజ్ ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఒబీసిటీ ఎఫెక్ట్ చేస్తుంది, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ స్పర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తగ్గుతుంది. స్పర్మ్ ఎగ్ కలిపినప్పుడు ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియో క్వాలిటీ కూడా ఐవీఎఫ్ సక్సెస్ని డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎంబ్రియో మార్ఫలాజికలీ గుడ్ ఎంబ్రియో అయి ఉండాలి అండ్ క్రోమోజోమల్లీ గుడ్ ఎంబ్రియో అయి ఉండాలి. అలాంటప్పుడే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది అనమాట. సో గుడ్ ఎంబ్రియో కనిపించడానికి గుడ్గా ఉన్నా కూడా క్రోమోజోమల్లీ అబ్నార్మాలిటీ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా అబ్నార్మల్ ఎంబ్రియోస్కి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది ఎంబ్రియో సంబంధించిన పారామీటర్స్. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, మనం ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చాము, ఏ రకమైన డ్రగ్స్ వాడాము, ఎలాంటి ప్రోటోకాల్ వాడాము, దీన్ని బట్టి కూడా ఐవీఎఫ్ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ల్యాబ్ పారామీటర్స్. మన ఐవీఎఫ్ ల్యాబ్ కండిషన్స్ కూడా మన ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఐవీఎఫ్ ల్యాబ్లో ఎలాంటి సొల్యూషన్స్ వాడుతున్నారు, ల్యాబ్ కండిషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, టెంపరేచర్, హ్యూమిడిటీ, ఇంక్యుబేటర్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి, అండ్ అక్కడ విఓసీస్ నంబర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన ఐవీఎఫ్ సక్సెస్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో మీరు ఏదైనా ఐవీఎఫ్ ప్లాన్ చేసేటప్పుడు ఈ 3 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు మనం మెయిన్గా ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తీసుకున్నప్పుడు హెల్తీ డయట్ మెయింటైన్ చేయడం, హెల్తీ స్లీప్, 8 hours ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేయడం, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్ పికప్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఎగ్ పికప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఎగ్ పికప్కి 36 hours ముందు యూజువల్లీ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. అంటే ఎగ్స్, ఫాలికల్లో ఉన్న ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours, అరౌండ్ 36 hours పికప్ అనేది చేస్తాం. సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటి అవుతుంది అంటే, కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ రావడము, కొంతమందికి పెయిన్ అనేది, లిటిల్ డిస్కంఫర్ట్ అనేది కలుగుతుంది అనమాట. సో యూజువల్లీ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి సాఫ్ట్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రయర్ టు పికప్, ముందు రోజు రాత్రి 10 PM నుంచి ఏ రకమైన డైట్ తీసుకోకూడదు, ఎంటీ స్టమక్లో ఉండాలి. ఎందుకు అంటే జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఏ రకమైన లంగ్స్లోకి ఫుడ్ అది వెళ్ళిపోకుండా, సో ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేయడానికి ముందు రోజు నైట్ 10 PM నుంచి ఏ రకమైన ఫుడ్ అనేది తీసుకోకూడదు. సో ఇప్పుడు పికప్ అయిపోయిన తర్వాత, మార్నింగ్ పికప్ అయింది, ఈవినింగ్ ఫస్ట్ సెడేషన్ వీన్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం స్లోగా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే జ్యూస్, నార్మల్ వాటర్, ఓఆర్ఎస్, మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలి. దాని తర్వాత స్లోగా సాఫ్ట్ డైట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో పికప్ అయిన తర్వాత 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. రెండవది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలి.
మూడోది యాంటాక్సిడెంట్ రిచ్ డైట్ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ హై ప్రోటీన్ డయట్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రోటీన్ అనేది మన బాడీని తొందరగా రికవర్ చేస్తుంది, మన బాడీ హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో పికప్ ఈజ్ అ ప్రొసీజర్. మనం సెల్ ఇంజురీ చేస్తాం కాబట్టి అది రికవరీ అవ్వడానికి మనం హై ప్రోటీన్స్ తీసుకోవాలి. ఎగ్స్, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ఇవన్నీ డెఫినెట్గా తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ అనేది తీసుకుంటే హీలింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సెకండ్ థింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలి, విచ్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇవన్నీ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. ఇవన్నీ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ మూడోది లో సాల్ట్ డైట్ తీసుకోవాలి. ఎక్కువ సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేయడం పికప్ తర్వాత కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఈ బాడీలో మనం నార్మల్గా హెచ్సిజీ ట్రిగర్ చేసినప్పుడు ఎక్స్ట్రావసేషన్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఎక్కువ సాల్ట్ తీసుకుంటే ఆ ఫ్లూయిడ్ ఎక్స్ట్రావసేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి అది ప్రివెంట్ చేయడం కోసం మనం లో సాల్ట్ డైట్ అండ్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి లో సాల్ట్ డైట్ అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్లీ హై ప్రోటీన్ డైట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అండ్ లో సాల్ట్ డైట్ అనేది పోస్ట్ పికప్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.